రైట్కి బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ హిడెన్ కెమెరాస్ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు విచారణకు ఆదేశించారు. హాస్టల్లో రహస్యంగా కెమెరాస్ అమర్చినట్లుగా విద్యార్థినులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించారాయన. తక్షణమే జిల్లా మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్ ఎస్పీని ఘటనా స్థలానికి వెళ్లవలసిందిగా సీఎం సూచించారు. ఇక మరోవైపు ఎస్పీ గంగాధర్ రావు కీలక ప్రకటన కూడా చేశారు. హాస్టల్లో ఎలాంటి కెమెరాస్ కూడా లేవని ప్రకటించారు. ఆయన విద్యార్థినులు ఆందోళన చేయవద్దని సూచించారు. ఈ వ్యవహారంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. విచారణలో తప్పు జరిగినట్లుగా తేలితే దోషులు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆయన ఇటువంటి ఘటనలు కాలేజెస్లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. ఇక కళాశాలల్లో ర్యాగింగ్, వేధింపులు లేకుండా యాజమాన్యాలు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇదే విషయానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, హాస్టల్లో హిడెన్ కెమెరాస్ ఘటనపై అటు సీఎం ఘాటుగా స్పందించినట్టు తెలుస్తోంది. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే కనుక గుడివట్టవేటూరు ఇంజనీరింగ్ కాలేజ్ సంఘటనకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ గా స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి వెంటనే సంఘటన స్థానానికి వెళ్లి విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని చెప్పి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ మంత్రి కొల్లు రవీందర్ని చంద్రబాబు ఆదేశించారు. మరొక వైపు ఈ ఘటనకు సంబంధించి కూడా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నాం, ఎక్కడైనా సరే ఎవరు తప్పైనా ఉన్నట్లు గుర్తించే కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా లోకేష్ కూడా హెచ్చరిక జారీ చేశారు. మరొక వైపు ఈ అంశానికి సంబంధించి కూడా కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ కొద్దిసేపటి క్రితం ఒక ప్రెస్ నోట్ అయితే విడుదల చేశారు. ఈ ఘటనలో ఎక్కడా కూడా రహస్య కెమెరాలు కానీ లేకపోతే మిగిలిన విషయాలు కానీ ఎటువంటి వీడియోలు కానీ లేవు, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి కూడా ఆయన అయితే ప్రెస్ నోట్ ఇచ్చారు. కేవలం కొంత ప్రచారం జరుగుతుంది, ఇందులో వాస్తవం లేదని చెప్పి కూడా ఆయన చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఈ ఘటనకు సంబంధించి ఇటు విద్యా సంఘాలు, ప్రజా సంఘాలు, తల్లిదండ్రులు కూడా తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ ఆందోళనకు సంబంధించి విద్యార్థి సంఘాలు అయితే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆందోళన అయితే కొనసాగుతోంది. భారీ ఎత్తున పోలీసు బలగాలు అయితే అక్కడ చేరుకుని ఆందోళన కట్టడి చేసే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. మరొక వైపు ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వం పూర్తి స్థాయిలో నివేదిక కావాలని ఆదేశించిన నేపథ్యంలో వాస్తవం ఏంటి, ఏం జరిగింది అనే దానికి సంబంధించి కూడా మరికొద్ది సేపట్లో కృష్ణా జిల్లా కలెక్టర్, ఎస్పీ అలాగే మంత్రి కొల్లు రవీంద్ర అక్కడికి చేరుకుని పూర్తి స్థాయిలో ఈ ఘటనకు సంబంధించి విచారణ చేపట్టి నిజ నిజాలు తేల్చే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్, అయితే శివ, అటు కాలేజ్ యాజమాన్యం మాత్రం అటువంటి హిడెన్ కెమెరాస్ ఏమీ లేవు అంటూ చెప్పుకొస్తోంది. సో దీన్ని ఎలా చూడాలంటారు? ప్రెసెంట్ ఇన్వెస్టిగేషన్ అక్కడ స్టార్ట్ అయిందా? సంబంధించి పోలీసు అధికారులు అయితే కేసు నమోదు చేశారు. ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అదుపులో తీసుకోవడం జరిగింది. అలాగే అతనికి సంబంధించిన ల్యాప్టాప్, సెల్ ఫోను, అలాగే ఎలక్ట్రికల్ సంబంధించిన పరికరాలు అన్నిటిని కూడా ఆయన దగ్గర నుంచి పోలీసులు అయితే స్వాధీనం చేసుకుని ప్రస్తుతం అతన్ని విచారణ అయితే చేపడుతున్నారు. పోలీసు అధికారులు కూడా కేసు అయితే నమోదు చేశారు. కానీ కళాశాల యాజమాన్యం కానీ ఇటు జిల్లా ఎస్పీ కానీ ఎక్కడా కూడా హిడెన్ కెమెరాస్ ఏమీ లేవు, ఎటువంటి వీడియోలు కూడా లేవని చెప్పి కాలేజీ యాజమాన్యం చెప్తా ఉంది. ఇదంతా ప్రచారమే అని చెప్పి వారు ఖండిస్తున్నారు. మరొక వైపు విద్యార్థులు, విద్యార్థి సంఘాలు మాత్రం గత 2 సంవత్సరాలుగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. గతంలో అనేక సార్లు కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్పి కూడా వారైతే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఏదైతే మంత్రులు అలాగే కలెక్టర్, ఎస్పీ అక్కడ చేరుకున్న తర్వాత పూర్తి స్థాయిలో వివరాలు సేకరించి విచారణ చేస్తేనే దీనికి సంబంధించి స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఎస్పీ ఎక్కడా కూడా వీడియోలు కానీ ఇటువంటి లేవని చెప్తున్నారు. విద్యార్థి సంఘాలు మాత్రం ఉన్నాయి, గత కొంతకాలంగా కొనసాగుతుందని చెప్తున్నారు. మరొక వైపు కళాశాలకు సంబంధించిన యాజమాన్యం కూడా ఎటువంటి లేవు అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఇటు మంత్రి లోకేష్ గానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు గానీ ఈ ఘటనకు సంబంధించి సమగ్రమైన విచారణకు ఆదేశించిన నేపథ్యంలో కూడా అసలు ఏం జరుగుతుందనే ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ.